జనరల్‌గా తుఫానొచ్చే ముందు ప్రశాంతంగా ఉంటది అంటారు కదండీ! కానీ ఇక్కడ చూడండి తుఫాన్ వెళ్ళాక కూడా ప్రశాంతంగా ఉంది. ఏదో సామెత చెప్పినట్టు మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకని వర్షం పడ్డందుకైతే ఏం బాధ లేదండి. ఈ వర్షానికి బట్టలారక చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లల యూనిఫార్మ్స్ అయితే ఫ్యాన్ కింద అటు ఇటు వర్షం తగ్గాక బయటేయటం, మళ్ళీ లోపలేయటం ఇలాగే సరిపోతుందనమాట. ఎంత అలా ఇటు ఇటు ఆరేసినా గానీ మన ఎండకి ఎండినట్టయితే ఎండవు కదండీ! కంఫర్ట్‌లు, లిక్విడ్లు ఏమేసినా కానీ ఆ చిన్న స్మెల్ అయితే పోవట్లేదనమాట. ఏం చేస్తాం వానాకాలం అన్నాక వానలు, ఎండాకాలం అన్నాక ఎండలు తప్పవు కదా! కాలానికి తగ్గట్టు మనం కూడా అడ్జస్ట్ అయిపోవడమే. ఏమంటారు? ఏదో ఒకటి అంటాంలే గానీ ముందు విషయం చెప్పమంటారా? ఏం లేదండి ఇకైతే మన వీడియోలోకెళ్తే ఇదైతే 2 డేస్ వ్లాగ్ అనమాట. వాతావరణం ఆ రోజు చాలా బాగుంది. అందుకే చిన్న వీడియో అయితే తీశాను. ఇక సాటర్డే, సండే వ్లాగు. ఈరోజైతే సండే పోలేరమ్మ తల్లికి ఈరోజు పొంగల్ పెడదాం అనుకున్నాము. ఇక అయితే పతిగారికి ఫోన్ ఇచ్చి 10 నిమిషాలు పట్టుమని ఒక వీడియో అయితే తీయమన్నాను. ఇలా వంకర టింకర్గా వీడియో తీశారనమాట. నాకు అర్థమైంది ఏంటంటే మంచిగా వీడియో తీస్తే ప్రతిసారి తన్నే తీయమంటాను అనుకున్నారో ఏమో. ఇలా వంకర టింకర్గా వీడియో అయితే తీసి నా చేతిలో పెట్టారు. సరే ఇంకేం చేస్తాంలే అయిపోయింది కదా, అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకులే అని చెప్పేసి నేను ఇక ఆ వీడియోనే నాకు తగ్గట్టు నేను అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు కూడా అడ్జస్ట్ అయ్యి చూడండి. ఇలా మనం ఒక పని చెప్తే ఇంకొక పని చేసేవాళ్ళు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే 2 ఉన్నారు. ఇక ఇంట్లో పూజ చేసుకొని పొంగల్ అయితే పొంగించుకొని గుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అయితే ఈరోజు అమ్మవారికి పొంగల్ పెట్టడానికి కారణం ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ ఆమె అయితే పొంగల్ చేయాలని నాకు చాలా రోజుల నుంచి చెప్తుంది. సరే చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు సండే పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారులే, పూజ చేయడానికి హెల్ప్గా ఉంటారని సండే రోజు చేద్దాంలే అని చెప్పేసి ఈరోజైతే చేసాము. ఇక మేము గుడి దగ్గరికి అయితే మా అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ మేము అందరం అయితే వెళ్ళామన్నమాట. ఇంట్లో పూజ అంతా చేసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. మా ఊరి పోలేరమ్మ తల్లి గుడి అనమాట. ఇంతకుముందు మన వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించాను. చాలా ఫేమస్, అందరికీ నమ్మకం మా ఊరు వాళ్ళందరికీ. ఇక్కడ మొక్కులు కూడా మొక్కులు తీర్చుకుంటుంటారనమాట. ఇక మేము వచ్చేసరికి ఆల్రెడీ పూజ చేసి ఉంది. ఇక అందుకని మేము ఆ పూజ ఉంది కాబట్టి ఇక దాన్ని ఏం చేయలేము. ఇక మళ్ళీ మేము కూడా పూజ చేసుకొని దండం పెట్టుకున్నాము. చిన్న బొట్లు అవన్నీ పెట్టడానికైతే వీలు లేకుండా అలా పసుపు కుంకుమ చల్లే ఉంది ముందుగానే. అందుకనే మేము కూడా పసుపు కుంకుమ చల్లామన్నమాట. లేదంటే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళం. ఇంకా గుడి చుట్టూ ఉంటుంది కదా గోడలు, వాటికి వీటికి అన్నిటికీ నేను పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. లోపల మా అత్తయ్య గారు పూజ చేస్తున్నారు. నేనైతే బయట పూజ అంతా నేను చేస్తున్నాను. తనైతే అలంకరణ, దీపాలు పెట్టడం ఇవి చేశారు. ఇక ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సాంబ్రాన్ని వేసాము. అలాగే అందరము అనుకోకుండా ఈరోజు వేరే వాళ్ళు కూడా వచ్చారు. చాలామంది అయ్యాము. హారతి తీసుకొని అందరం కలిసి ఒకే పూజలాగా చేసుకున్నాము. ఇక ప్రసాదం తినడానికి ఆకులు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. మామూలుగా అయితే మనం గుడి దగ్గరే పొంగల్ చేయాలి, అలా చేస్తేనే మంచిది. కానీ ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కడ పొయ్యిలు మంట సరిగా మండవు, పుల్లలు కూడా తడిచిపోయి ఉంటాయి కాబట్టి అస్సలు మండవు. అందుకని చెప్పేసి ఈరోజు ఇంట్లో చేసుకొని ఇంటి నుంచి తీసుకెళ్ళామన్నమాట. లేదంటే ప్రతి సంవత్సరం అక్కడే చేస్తాము. ఇక అయితే ఆకులు తీసుకొచ్చిన తర్వాత వేరే వాళ్ళు సద్ది కూడా తీసుకొచ్చారు. ఆ సద్ది, పొంగలి అన్నీ కలిపి ఆకుల్లో పెట్టి ఇచ్చేసాము. అందరం చక్కగా చెట్టు కింద కూర్చొని తిన్నామన్నమాట. ఇక తినిన తర్వాత ఫైనల్గా ఎటోనటు ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదైతే మా ఊరి పోలేరమ్మ తల్లి గుడి. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. చాలా మంచి మహిమగల గుడి అనమాట. ఇక ఇంటికి బయలుదేరిపోయాము. పూజీ చిన్న అయితే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నారు. వెళ్ళేటప్పుడు పూజీ చిన్నాను ఎక్కించుకుంది, వచ్చేటప్పుడు చిన్న పూజీని ఎక్కించుకున్నాడు అనమాట. బండి నేర్చేదాకా ఒక బాధ, నేర్చిన తర్వాత ఒక బాధ, నిమిషం కూడా గ్యాప్ లేకుండా రౌండ్ల మీద రౌండ్లు వేస్తూనే ఉన్నారనమాట. ఇక తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్లోకి రైస్ వండేశాను. ఈరోజు రైస్ వండి ముద్దపప్పు, టమాటా చట్నీ అయితే చేశాను. ఇవి 2 తినేసామన్నమాట. తర్వాత మా ఇంటి పక్కనే మిరప చేను ఉందని చెప్పాను కదా, మిరప చేను పక్కనే అది బెండ తోట. ఈ మిరప చేనుకి అయితే ఈరోజు మందు కొడుతున్నారు. మిరప చేనుకి ఒకరోజు మందు కొడితే మళ్ళీ 1 డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో రోజు మందు కొడతారనమాట. రోజు మార్చి రోజు అలాగా. వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడైతే మందు కొడుతున్నారు. నేనైతే చాలా బాగుంది వెదరు, చాలా బాగా అనిపించి చిన్న క్లిప్ అయితే తీశాను. ఇలా మందు కొట్టుకుంటూ వెళ్తారు. ఇలా మందు కొట్టడం అనేది పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికైతే తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. చాలాకి పురుగు పట్టకుండా ఇలా మందులు అయితే కొడతా ఉంటారు.
మిరప తోటకేమో చాలా ఎక్కువ కొడతారనమాట. ఇక అలా ఈ మిరప తోటకైతే మందు కొడుతుంటే నేను చిన్న వీడియో అయితే తీశాను. నాకు చాలా ఇష్టం ఇలా చూస్తుంటే. ఇక తర్వాత మా ఊరు పంచాయతీ ఆఫీస్లో డోక్రా వాళ్ళకి చిన్న ఫోటో ఏదో తీస్తున్నారు, రమ్మని చెప్తే వెళ్ళామన్నమాట. వెళ్ళి అందరం అక్కడ కూర్చున్నాము. సిగ్నల్ రావట్లేదని వెయిట్ చేస్తున్నాము. నవ్వు ఎవరు నేనా? అమ్మమ్మ కూర్చోలేదులే. తనైతే మా లేకే పాప అనమాట, మా ఇంటి ఎదురు వాళ్ళ అమ్మాయి. చాలా క్యూట్గా ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతోనే వస్తుంటుంది అనమాట. అలాగే మేము నిన్న అక్కడికి కూడా తీసుకొని వెళ్ళాము. ఇక అక్కడ వెళ్ళాము, 2-3 గంటలు ఉన్నాం కానీ సిగ్నల్ అయితే రాలేదు, ఫోటో ఏం దిగలేదు, పని అవ్వలేదు. 2-3 గంటలు అయితే వెయిట్ చేసాము, సిగ్నల్ వస్తుందేమో అని చూసాము, రాలేదు. ఇక సర్లే రేపు చూద్దాంలే అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ చేయాలని చూస్తే స్వీట్ కార్న్ అయితే ఉంది. సరే అవి ఉడకబెట్టి ఇచ్చేద్దాంలే అని స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టి ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.